నైనిటాల్ నైనిటాల్ జిల్లా ఢిల్లీ నుండి నార్త్ ఈస్ట్లో 322 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ అందమైన కొండ ప్రాంతం శివుని భార్య పార్వతి పచ్చని కళ్ళ పేరు మీదుగా నైనా అనగా కళ్ళు ఈ పేరు మీదుగా వచ్చింది. పెద్ద మంచినీటి సరస్సు ఉత్తర ఒడ్డున దేవత డెన్కు అంకితం చేయబడిన ఆలయం ఉన్నది. బ్రిటిష్ రాజు యొక్క యునైటెడ్ ప్రావిన్సెస్ యొక్క పాత వేసవి రాజధాని అయిన నైనిటాల్ నేడు కొత్తగా ఏర్పడిన ఉత్తరాంచల్ రాష్ట్రంలో భాగం. ఈ సరస్సు మాల్ రోడ్డు మరియు ఫ్లాట్స్తో చుట్టుముట్టబడి ఉంది. ఇది ఒక ప్రసిద్ధ విహార ప్రదేశం మరియు వినోద కేంద్రంగా ఉన్న ఒక పెద్ద మైదానం. 1890లో నీటి అంచున స్థాపించబడిన బోట్ హౌస్ క్లబ్ అనేక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నది మరియు అద్దెకు అనేక సెయిల్ బోట్లు, రబ్బరు పడవలు ఉన్నాయి. అనేక ఆకర్షణీయమైన వలస భవనాలలో గవర్నర్ వేసవి నివాసం 1899లో నిర్మించబడింది. సెయింట్ జోసెఫ్ స్కూలు, పాత సెక్రటేరియట్, ఇప్పుడు ఉత్తరాంచల్ హైకోర్టుగా మరియు మున్సిపల్ లైబ్రరీ ఉన్నాయి. సెయింట్ జాన్ ఇన్ ది వైల్డర్నెస్ అనేది గొథిక్ చర్చి అని పిలువబడేది. ఇది చక్కటి స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలు మరియు ముదురు చెక్క పీఠాలతో ఉంటుంది. నైనిటాల్లో కొన్ని అందమైన నడక మార్గాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి కుమావున్ ఉన్న ఫ్లాట్ల నుండి పైకి దారి తీస్తుంది. 11వ శతాబ్దపు రాతి సముదాయం దట్టమైన అడవులతో నిండిన అయర్పాట కొండ గుండా టిఫిన్ టాప్ మరియు డోరతీ సీట్ వరకు సరస్సు ఒడ్డున ఉన్న విశాల దృశ్యాలను అందించే లుకౌట్ పాయింట్లు. సమీపంలో దాదాపు అడవిలో దాగి ఉన్న పాత ప్రభుత్వ పాఠశాల సరిగ్గా షేర్వుడ్ కళాశాల అని పేరు పెట్టబడింది. అప్పర్ చీనా మాల్ నైనా శిఖరానికి దారి తీస్తుంది. పర్వత శ్రేణుల ఉత్కంఠభరితమైన దృశ్యాలతో తక్కువ ఉత్సాహభరితమైన సందర్శకులు సుందర దృశ్యాల కోసం కేబుల్ కారులో స్నో వ్యూ వరకు వెళ్ళవచ్చు. పరిసరాలు భారతదేశంలోని సరస్సుల జిల్లాగా వర్ణించబడిన నైనిటాల్ పరిసరాలు దట్టమైన అడవులతో చుట్టుముట్టబడిన అనేక ప్రశాంతమైన సరస్సులను కలిగి ఉన్నాయి. నైనిటాల్కు తూర్పున 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమ్తాల్ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకుచియా తాల్ 9 మూలలతో కూడిన సరస్సు పక్షులతో సమృద్ధిగా ఉంటుంది. మరియు నైనిటాల్కు ఈశాన్యంగా 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న 7 సరస్సుల సమ్మేళనం అయిన సాత్ తాల్ విహారయాత్రలకు అవకాశం ఉంది. నైనిటాల్కు ఈశాన్యంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముక్తేశ్వర్ సమీపంలోని రామ్గఢ్లోని తోటలతో పాటు ఈ ప్రాంతంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.